నమస్కారం. మీ పేరు మేడం? కవిత. ఏం చేస్తుంటారు మేడం? వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు ఎలా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన? ఇప్పుడు ఏం బాగాలేదు అస్సలు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మాకు నీళ్లు అన్నీ మంచిగా ఉండే. ఇప్పుడు ఆయన వచ్చిన సంది మొత్తం అన్ని పడిపోయినాయి. ఏమి కూడా లేదు అసలు. ఇవన్నీ ఫ్రీ బస్సులు పెట్టినా వాళ్ళకే గొడవలు అవుతున్నాయి. దానికన్నా ఇంకా పెట్రోల్ అవి డీజిల్ తగ్గించినా బాగుంటుండే. కానీ కేసీఆర్ మాత్రం మంచిగా చేసిండు మాకు. ఈయన వల్ల మాత్రం ఏం ప్రయోజనం లేదు. కేసీఆర్ వాళ్ళు ఏమేమి ఉంది? వ్యవసాయం నీళ్ళు ఎప్పటికీ ఫ్రీ ఇచ్చిండు. వాళ్ళకి పింఛన్లు మంచిగా ఇచ్చిండు. అన్ని సౌకర్యంగానే ఉండే. ఈయన ఎక్కి నుంచి మొత్తం ఏం కూడా చేయనీకి లేదు. అట్లానే ఇక మేమైతే కేసీఆర్కే వేస్తాం. ఇప్పుడు చూసుకుంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా మేడం, చూస్తారేమో మరి రేవంత్ రెడ్డి గారు కూడా. చూస్తా అంటే ఇంకేం చేయలేడు కదా, చేస్తేనే నీకు చేసిండని తెలుస్తుంది. చేయాలే కదా. ఆడ అందరు కూడా ఇల్లు గులగొట్టి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, అవన్నీ బాధలు పడ్డారు వాళ్ళు. ఎవరు ఇప్పుడు సపోజ్ ఇల్లు కట్టుకోరు, వాళ్ళకి కూలిపోయినాయి. వాళ్ళు ఎక్కడ ఉండాలి, పరిస్థితి ఎట్లుంది టీవీలలో అయితే చూస్తారు కదా. అట్లా చాలా బాధ అనిపించింది. కానీ కేసీఆర్ ఎప్పుడు అట్లా చేయలేరు, ఒకరు దోసుకొని అట్లా తినలేడు ఆయన. అందుకనే ఆయనకి వ్యవసాయం చేస్తాం కదా, ఆయన అయితే మంచిగా చూసిండు అందరికీ. అట్లా అని కేసీఆర్ సార్ అయితే మంచిగా చేసిండు. ముసలిళ్ళకి కూడా పింఛన్లు ఇచ్చి అన్ని మంచిగా చూసుకుండు ఆడబిడ్డలకు. అందుకని సరే, థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు కదా, అదైతే చాలా బాగుంది. ఎందుకంటే అమ్మ అంటే మనకి ఏంటంటే ఒక మంచి చక్కటి సింపుల్గా ఉంటే మనకేంటంటే ఆవిడ అమ్మ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది వరకు ఏంటంటే కొంచెము హెవీగా ఉండేది, అంటే విగ్రహము అమ్మవారి రూపులా ఉండేది. ఇప్పుడు విగ్రహం చాలా బాగుంది. ఇంతకుముందు మొత్తం బంగారంతో అండ్ అలాగే బతుకమ్మతో చేతిలో ఉంటుంది కదా, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు చాలా బాగుంది. అమ్మ ఎలా ఉంటుందో అలా ఉన్నది, మన ఇంట్లో అమ్మ ఎలా ఉంటుందో అలా ఉన్నది. అది బాగా నచ్చింది మాకు. మరి రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారు ఏడాది టైం? బాగుంది, చాలా బాగుంది. అంటే ఆడవాళ్ళ కోసం చేసిన మార్పులు చాలా బాగున్నాయి. ఈ బస్సు ప్రయాణం అయితే నచ్చిందంటారు? బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు అవుతుంది, మాకే ఇంతవరకు గవర్నమెంట్ ఇల్లు అన్నదే లేదు. ఇక్కడ వచ్చిన నుంచి కూడా ఏమి మా గవర్నమెంట్ సొమ్ము చెందలేదు ఇంతవరకే. మళ్ళీ మా పరిస్థితి ఏంది, ఎట్లా ఎవరు కూడా పట్టించుకుంటలేరు సార్. మేము మాత్రము ఇక్కడ వచ్చిన నుంచి కేసీఆర్ గురించి అక్కడనే ఉంటాము, ఆయనకే ఓటేస్తాం ఎప్పుడు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఇంతవరకు. మాకు ఇది మా కథ. మాకు బండ్లకు గురించి కొంచెం సాయం చేయాలి సార్, ఎవరు చేస్తలేరు. ఇక ప్రభుత్వం చేసారా మరి చెయ్యరా తెలియదు. ఇప్పుడు మరి ఇక కాంగ్రెస్ వచ్చింది, ఏం కూడా ఇంతవరకు ఏం పనులు కూడా కాలేవు. రైతు బంధు కూడా వాళ్ళే మాకు ఎవరు కూడా చూసుకోలేదు సార్. రైతు బంధు చేస్తారా మళ్ళీ వెయ్యరా తెలియదు సార్. మాకు ఇంతవరకే గవర్నమెంట్ సొమ్ము లేదు మాకు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో మరి. ఏం చేస్తారు సార్, ఇంతవరకు అయితే ఏం కూడా రాలేదు. ఇంతవరకు రైతు బంధు ఎప్పుడో వచ్చేది, ఎలక్షన్ గెలిచినాక వేస్తామన్నారు. ఇంతవరకు ఏం లేదు సార్ మాకు. మళ్ళీ ఏందో మళ్ళీ ఆయన వేస్తాడా ఏడా తెలియదు సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. అన్ని ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తుండు, వికలాంగులకు ఇస్తుండు. మన 20,000 రేపు సంక్రాంతి నుంచి 14వ తారీఖు నుంచి ఇస్తుంటుండగా మంచిగానే చేస్తుండు. వాళ్ళకంటే ఇలా మీద రేపు 14వ తారీఖు ఇస్తుంటుండగా. ఇప్పుడు రేషన్ బియ్యం కూడా పెంచిండుగా, 10 రూపాయలకి ఇస్తుంటుండు. సన్న బియ్యం మనిషికి 7 కిలోలు అట, 1 కిలో పెంచిండు. మళ్ళీ అభివృద్ధి ఎలా ఉందంటారు రాష్ట్రంలో? మంచిగానే ఉంది. ఇప్పుడు ఎంత సంవత్సరమేగా మంచిగానే చేస్తుండు. మరి అలా కూడా చాలా నయం. ఇటు పోతే కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలలో? అదంతా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ అప్పటికి మేము పక్క కాంగ్రెస్. అప్పుడు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరా మిల్లు పెట్టినాము, రాలేదు. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెట్టినాము, మీరు కాంగ్రెస్ మీ టీఆర్ఎస్ మీకు రాదన్నాడు, మా ఊరు సర్పంచ్ అన్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇల్లే పెట్టినాం మేము. నిన్న ఫోన్ చేసారు, ఆ సర్వేకి వచ్చారట, అలా మా పేరు వచ్చింది. మా సొంతం డిస్ట్రిక్ట్ నల్గొండ, మన నార్కడపల్లి గ్రామం చెరుగట్టు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. అండి, మీ పేరు? మురళి అండి. ఏం చేస్తుంటారు? నేను ఇంజనీర్ అండి, వాల్యూర్ని. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కదండి, కొంచెం టైం పడుతుంది సెట్ కావడానికి. కొత్తగా వచ్చే భూభారత్ అనేది మంచిగా
మంచిగా అనిపిస్తుంది మాకు. ఇంతకుముందు ధరణి ఉండే, ధరణిలో అన్ని సర్వే నెంబర్స్ ఇవన్నీ కష్టం ఉండేది. ఇంతకుముందు ఉన్న ఐజీఆర్ఎస్లో మాకు అన్ని డీటెయిల్స్ వచ్చేది. మేము వాల్యూర్స్ కాబట్టి మాకు దాంట్లో ఉండే లొసుగులు తెలుస్తాయి. ఇప్పుడు భూభారత్లో కూడా కొంచెం అవన్నీ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. అది డీటెయిల్డ్గా రాలేదు, వస్తే చెక్ చేద్దామని చూస్తున్నాం. ఈ ఏడాదిలో అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే ఎలా ఉందంటారు? అభివృద్ధి అనేది ఇంకా ఇప్పుడే సెట్ అవుతుందండి. ఇక రియల్ ఎస్టేట్ అనేది ఇంకా కొంచెం స్టేబుల్గానే ఉంది. కొంచెం పాతగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉండేది. రియల్ ఎస్టేట్లో మాత్రం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ భూభారతిలో సెట్ అయిన తర్వాత సెట్ అయినాక కొంచెం మంచిగా అవుతుందని అనుకుంటున్నాం. ఈ హైడ్రా కొంచెం ఎఫెక్ట్ ఉంది. హైడ్రాలో కూడా మంచిగానే చేసారు వాళ్ళు, ఓన్లీ పర్మిషన్ లేని వాటికే కూలగొట్టారు. కానీ వాళ్ళంతా కాంట్రవర్సీ చేస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు వాళ్ళైతే. ఈ కాంగ్రెస్ పాలనలో ఈ 6 గ్యారెంటీలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అందరికి అందజేస్తున్నారంటారు? అన్నీ ఉన్నాయి, కానీ ఉచితం అనేది వేస్ట్ అండి. ఉచితంలో ఉన్నది బస్సులు ఎవరు అడగలేదు, దానికి అనవసరంగా దాన్ని ఇస్తారు. గ్యాసులు కూడా ఎక్కువ ఏం అడగలే. వాళ్ళు ఎవరు కరెంటు బిల్లు కట్టుకోలేరండి, 100 రూపాయలు 50 రూపాయలు. కానీ అనవసరమైన అన్నీ ఇస్తున్నారు. కాకపోతే కొన్ని తగ్గించుకొని ఇంకో దానికి ఇస్తే బాగుండేది అంతే. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు సార్? బాలయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను ఇదే టైలరింగ్ ఆల్ట్రేషన్. ఎలా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలోకి వచ్చి సంవత్సరం అయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడే స్టార్టింగే కదా, ఇప్పుడు కొన్ని చేస్తూనే ఉన్నాడు. ఇంకా 4 ఇయర్స్ ఉన్నాయి కదా, ఇక 4 ఇయర్స్లో కొన్ని చేస్తూ ఉంటే అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ ధరని తీసేసి జర మంచి పని చేసిండు. భారత్ తెచ్చిండు కదా, అది చాలా బెటరు. ఎందుకంటే మాది ప్రాపర్ సిద్దిపేట నంగనూరు మండల్ నాగరాజపల్లి గ్రామం. మాకు అది పట్ట భూమి, ప్రభుత్వ భూమి కింద పడ్డది అది. కానీ ఇప్పటి వరకు ఈ ధరని వచ్చిన కాంచి అది అయితేనే లేదు క్లియర్గా. కానీ ఈ భూభారత్ తెస్తే అది క్లియర్ అవుతుందని మేము అనుకుంటున్నాం. కానీ మంచిదే ఇదైతే. తీసుకురావాలి, భూభారత్ తీసుకురావాలి. ఇప్పుడు 5-10 గుంటలు ఉన్న వాళ్ళకైతే అన్యాయం జరిగింది. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు 9 సంవత్సరాల పాలన ఎలా ఉందంటారు? కేసీఆర్ కానీ ధరణి అయితే వేస్టే. పాలన అంటే కొందరికి జరిగింది. ఇప్పుడు జాగల భూములు ఉన్న వాళ్ళకి వాళ్ళకే మేలు జరిగింది. కానీ ఇట్లా మధ్య తరగతి వాళ్ళకైతే ఏమి ఇది చేయలేదు. ఇదే ధరణి తీసుకొచ్చి అంతా ఇది అయిపోయింది. భూభారత్ వల్ల ఏమైనా మంచి జరుగుతుందంటారు? ఇక అది యాప్ తెచ్చి చేస్తే కానీ అది తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు అయితే అది అయితే చేంజ్ చేసిండు కదా, అది తీసుకొచ్చి చేస్తే అది తెలుస్తుంది అన్నట్టుగా అట్లా. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇదే వ్యవసాయం చేసుకోవాలి మేము, అదే బతకాలి. మాకేమి ఆదాయం లేదు, ఏముంది. కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొంచెం బెటర్ ఉంది. ఇప్పుడైతే ఆయనతో కూడా లేదు, మాకేం మంచి లేదు, ఏం లేదు. వేస్తామన్న హామీ 6 హామీలు ఇస్తామన్నారు, ఏది హామీలు? ఇల్లు లేదు, ఏది లేదు, అంతే. రుణమాఫీ వేస్తామన్నారు, అది లేరు, ఏమీ లేదు, ఏం లేదు. ఎంత ఉంది మరి మీకు బ్యాంకులో మాకేం లేదు. మా హస్బెండ్ చాలా ఇంకా రుణమాఫీ. మరి ఈ ఊళ్ళో అభివృద్ధి ఎట్లుందమ్మా? మరి అట్లనే ఉంది, ఇక చేసుకుంటే కూలీ, లేకపోతే లేదు. చేస్తామంటారు, రుణమాఫీ చేస్తామంటారు, చేయరు ఎప్పుడు. పోయిన నెలలో ఏం చేస్తామన్నారు, చేయలేరు, ఇంకా కూడా చేయలేరు. మేమంతా రైతులమే, మాకేవీ లేవు, ఆదాయం అయితే ఏం లేదు. మరి ఎట్లా చేస్తారా? ఎట్లా మేము ఇంటికాడ ఉంటాము, వ్యవసాయం ఇట్లా మళ్ళీ 2500 వేస్తానని చెప్పిండు ఆయన. ఎత్తులు మనం ఓటు వేయించే మళ్ళీ 2500 వేయకపోయా. ఊరికి అందరు అంటారు పింఛన్ అంటే చాలు ఇచ్చిన కాడికి, ఏదో 2500 అని వేయలే. థ్యాంక్స్ అమ్మ. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? ముఖ్యబాద్. ఏం చేస్తుంటారు? ఆటో అనిపిస్తుంది, ఇంకేం చేస్తాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? ఏడాది గడిచిపోయింది కదా, ఏమున్నాయి? అన్ని అవే ఉన్నాయి, ఇంకేమున్నాయి? ఏం చేస్తున్నాడు ఏమున్నాయి? ఏం చేస్తున్నాడు? ఉండాలి, ఏమైనా చేస్తున్నా, బయట ఏమైనా చేస్తున్నాడు. నువ్వు వచ్చే రైతు బంధువే అనివే, ఇంకేముంటుంది? ఏం లేదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు అంత ఇంత చేసాడు. ఇంకా ఆ రైతు బంధువులు వచ్చాయి, ఇక ఇవి వచ్చాయి, రుణమాపోయినాయి. ఇప్పుడు రోజులు ఆరు చెప్పా ఆరు చేసింది, ఇది చేసినాడా? ఎవరు చేయలేదు, అందరు దొంగలే, ఎవరు దొరకదు. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? రామస్వామి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పనే సార్.
ఎలా ఉంది మరి వ్యవసాయం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో? ఇప్పటికైతే ఉన్నాయి సార్. ఇంకా మాకు ఇంకా రైతు బంధు లేవు, ఏం బాగాలేవు ఇంకా మా ఇక పడతాయి అంటున్నారు కానీ మేము చేసుకున్న కష్టం ఇప్పుడు ఇప్పటిదాకా బుడతలు పట్టుకొని తెంపుకొని కూరగాయలు తెంపుకొని వస్తాము. ఏమి కడుపుకి చేసుకున్న రేఖల కష్టం చేసిన దాకా కడుపులోకి ఏం రానాయన మాకు ఏం చేస్తాం. ఏమన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు ఈ 6 గ్యారెంటీలు మీ ఊర్లో అందరు జనాలకు అందుతున్నాయి అంటారు? ఏమో తెలియదు, మేము అంత ఇది చేసుకోము ఊళ్ళో తెలియదు. ఇక మాకైతే ఇంకేం రాలేదు సార్, మాకు రుణమాఫీ కూడా కాలేదు. నాకైతే 53,000 ఉన్నాయి, అవి కూడా ఇంకా కాలేదు. అయితే అన్నారు కానీ 2 సార్లు 3 సార్లు వేస్తే అవి కూడా బంద్ ఉన్నాయి, కానీ కాలేగలవు సార్ మాకు. మరి బ్యాంకులో చుట్టూ తిరుగుతున్నారా? 4-5 సార్లు వేసిన నేను. 5 సార్లు పోతే ఈ జనవరి ఫస్ట్ కల్లా మాపైతే అన్నారు. ఇక అందుకే సప్పదాకా అంటే కట్టాలన్నా సార్, మరి కట్టే ఇస్తారా అని అంటే ఏం కట్టకమని చెప్పిండ్రు. మాపైతే మీకు ఎట్లయినా అది ఏం కట్టకమని చెప్పిండ్రు. కూతురు ఒక కూతురు మొగోడు కొట్టు చనిపిండు. ఆ 2 పిల్లల్ని నడుపుతున్నా, మళ్ళీ ఇంకో కూతురు ఇంట్లోనే ఉంటుంది. ఆమె మొగోడు తాగి ఎక్కడంటే అక్కడ పోతాడు, ఉండడు. ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది. ఆమె ఒంటరి మహిళ కిందకన్నా ఇంత జీతం పింఛన్ చేసి ఆమె అంతా బతుంది కదా. ఆమెకు కూడా హుషారు లేదు. ఆమె గీన నేను కష్టం చేసుకొచ్చి బతమా, ఈయనకు పింఛన్ చేయాలి. 18 ఏళ్ళకు ఆధార్ కార్డు తీస్తే అదే ఉంటుంది. 18 ఏళ్ళ నుంచి అదే ఆధార్ కార్డు 300 కట్టినాము. ఆధార్ కార్డు ఇదిమని 900 కట్టినాము. 2 పిల్లలకు ఈయనకు 900 కూడా అక్కడనే వేసుకోరు. ఆధార్ కార్డు కూడా రాలేదు. ఎక్కువ ఏజ్ చేయమని 50 ఏళ్ళు ఉండి పోనీ 50 ఏళ్ళు ఉండి 50 ఏళ్ళే ఉండి అయినా ఎక్కువ పింఛన్ చేయాలన్నా చేయొద్దా? చేయాలి. ఆయనకు పింఛన్ 50 ఏళ్ళు ఎక్కువ ఉంటాడు. ఆధార్ కార్డులో అట్లుండు పింఛన్. మాకు ఎవ్వరు లేరు, మేము పేదవాళ్ళం. ఆకిని లోడ్చి బతున్నాం మేము. మాకు భూమి లేదు, బుట్ట లేదు, ఏది లేదు. ఉన్నది ఒక రేగులిల్లు ఉంది, 2 రూమ్లు. మాపి అయితే అన్నారు, ఇదివరకు మాపి చేయలేడు. మళ్ళా 3 మాటలు మా వచ్చినాం కాలేవు. మరి ఇక ఎన్నడూ అయితే అంటున్నారు. పల్లె ఏ లేవు, 3 పైసలు లేవు, ఈయన లేవు, ఎవ్వనివి లేవు. అప్పుడు పడ్డాయి కానీ ఇప్పుడు లేవు. చాందినాలా ఇప్పుడు పడక. అదే ఇక ఇదివరకు పడేది ఉండే, అప్పుడే అందులో పడేది ఉండే కానీ పల్లెవు. పల్లెవు, ఆ పైసలు వాళ్ళు లేవు, ఈ మాపి కాలేవు. ఏం చేస్తాం? 2 మలకలు పోయొచ్చినాం. ఆడికి పోతే మిత్తి పైసలు కూడా కట్టుకున్నాడు. ఉన్న పైసలకు మిత్తి కట్టుకొని మాపి అయితే అని చెప్పి ఇక మళ్ళీ కాగితం ఇచ్చి మండలం కాడికి పోయినాం. మండలం కాడికి పోతే ఆడు ఆమె మాపే కాలేవు, ఆడు ఎట్లా కట్టుకున్నాడు పైసలు, మీరు ఎట్లా ఇచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు. ఇక ఏమనాలి? ఇట్లాంటి పనులా గంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఇక్కడ పనులు చేసి మీ పేరు సార్? మా పేరు వెంకటేష్. ఇక్కడ హైదరాబాద్ వచ్చి బతకాలన్నా పనులు లేవు, ఏం చేసినా పనులు లేవు. అప్పుడు కేసీఆర్ ఉన్నాక పనులు బిల్డింగ్లు అవి నడుస్తున్నాయి, ఎట్లా చేసుకొని బతుండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అది ఏం లేవు. ఇక్కడ వచ్చిన రూమ్ కిరాయి కట్టాలి, ఇంటికి పోవాలి. అసలు ఎట్లా నడుస్తుంది అంటారు? ఏం పని లేవు అసలు. ఏడాదిలో ఒకటి జిక్తుంది అనుకో, ఇప్పుడు నెలకు ఒకటి జిక్తుంది. అప్పుడు కంటిన్యూ పని ఉండేది, ఇప్పుడు అసలు పని లేవట్లేదు. వచ్చినా హైదరాబాద్ వచ్చినా వేస్ట్ బతుకుదేరు. గ్రామాలలో అక్కడ పని లేకనే ఇక్కడ వచ్చినాం మేము. అక్కడ పని ఉంటే ఇక్కడ ఎందుకు వస్తాం? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంటుండే? 9 సంవత్సరాలు రైతు బంధు అన్న పడితే బతొట్టి మూలాలు ఉండి, ఇప్పుడేముంది? రైతు బంధులే, బ్యాంకు రుణమాఫీలే, యాది లేదు, వేస్ట్. ఇప్పుడు మాకు కూడా ఇల్లు కట్టిస్తాటని ఫోటో తీసుకుపోయారు. మరి ఎప్పుడు ఇస్తారో ఏమో మాకు తెలియదు. మరి 2,000 ఇచ్చేదాన్ని 3,000 అని ఇవ్వాలి కదా. అందరికి వికలాంగులకు 4,000 ఇచ్చి మాకు 3,000 అని ఇవ్వాలిగా. ఇస్తామని అపం ఇచ్చే ఇవ్వకపోయే. ఇంట్లో ఉన్న పిల్లలకు పైసలు ఇస్తామని చెప్పిండు, ఇవ్వలేదు. ఆడపిల్లలకు ఇస్తామని చెప్పిండు, ఇవ్వలేదు. మరి ఇక కొడుకులు లేని వాళ్ళు మరి ఎట్లా బతకాలి మేము? చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? మరి ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే ఆయన ఇచ్చే ఏమి అందలేమంటారా మీకు? ఇప్పుడు సంక్షేమ పథకాలు అయితేంది, హామీలు అయితేంది, 6 గ్యారెంటీలు అయితేంది, అందలేమంటారు? ఇంకేం అందుతున్నాయి సార్? ఇక గివి అందుతున్నాయి మాకు. సరిగా అంతలేవు పైసలు.
కరెక్ట్ ఈ ఒక్కరి తారీఖు ఇస్తే మళ్ళీ ఒకరి తారీఖు ఇస్తే మంచిగా. ఇప్పుడు ఇంకేంది 25 తారీఖు ఎప్పుడు ఇస్తాడు ఆయన? ఇంకా మాకు ఆ పైసలను చూసుకొని అయ్యో పైసలు వస్తాయి కదా అంట అని ఒకవేళ జ్వరం వచ్చి పంతాం వస్తాయి కదా అంట అని చెప్పి మేము అనుకుంటాం. అట్లా కూడా లేవు. మళ్ళీ కేసీఆర్ గారి పాలన బాగుంటుంది. ఇక మంచిగా ఇచ్చిండు ఆయన అన్న టైంకి ఇచ్చిండు, అన్న టైంకి ఇచ్చిండు మాకు. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్.